హలో ఫ్రెండ్స్, ఈరోజు వర్షం బాగా పడింది. ఇప్పుడు ఇంకా బాగా పడుతూనే ఉంది. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయింది. ఇక్కడంతా వాటరు. ఎక్కువ వర్షం పడినప్పుడు ఇలా కుండీల్లో కూడా 2 డేస్ వాటర్ పోయక్కర్లేదు. బాగా పడింది. మొత్తం వాటర్తోనే ఉంది గ్రౌండ్ అంతా. ఒక వాటర్ బాటిల్, చిన్నది కూల్ డ్రింక్ బాటిల్ పైన కట్ చేసేసి కొన్ని వాటర్ అయితే పోసేసి ఈరోజు అందులో కొన్ని పుదీనా కొమ్మలన్నీ లీవ్స్ తీసేసి పెడుతున్నాను. ఇప్పుడు అలా వాటర్లో పెట్టినా వచ్చేస్తుంది పుదీనా. కొంచెం మట్టి తగిలినా చాలు, పుదీనా బాగా వస్తుంది. మొత్తం వర్షం పడింది. ఎందుకండి ఇలా కూల్ డ్రింక్ బాటిల్ పైన కట్ చేసి వాటర్ పోసేసాను. చక్కగా వాటర్ కూడా కనపడుతున్నాయి. పైన లీవ్స్ అన్నీ తీసేసి ఇలా కాడలతో కొన్ని ఆల్రెడీ కనుపుల దగ్గర చిన్న చిన్నగా ఏర్లు అయితే ఉన్నాయి. ఇందులో ఇలా పెట్టేసుకుని ఉంచుకుంటే చక్కగా వచ్చేస్తుంది పుదీనా. 2-3 డేస్కి వైట్ కలర్లో రూట్స్ కూడా వచ్చేస్తాయి. అప్పుడప్పుడు కొంచెం వాటర్ చేంజ్ చేసుకుని మళ్ళీ వాటర్ పోస్తూ ఉంటే లీవ్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఎండ లేకపోయినా వస్తాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఇలా రాలిపోయినాయి, కొన్నేమో సీడ్స్కి నిలబడినాయి చిన్న చిన్న కాయలు, కొన్నేమో సీడ్స్ అవ్వకుండానే టచ్ చేయగానే రాలిపోతూ ఉన్నాయి. చూడండి చక్కగా ఫ్లవర్స్ ఏవో పెట్టినట్టుగా ఇలా చివరినేమో ఇలా తిరిగేసి చక్కగా కొమ్మలాగా చిలక ముక్కు పువ్వు, అందుకే గోరింక ఫ్లవర్స్ అంటారు వీటిని. చాలా వెరైటీగా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. నా దగ్గర అయితే 4 కలర్స్ వచ్చినాయి. కొన్ని సీడ్స్ ఉంచుకున్నాను, నర్సరీకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఆల్రెడీ. ఇవైతే కాస్మోస్ ఫ్లవర్స్ కొన్ని కలెక్ట్ చేశాను. ఇవి ఈవినింగ్ టైంలో వస్తాయి, చంద్రకాంతం ఫ్లవర్స్ సీడ్స్ ఇవి. అప్పుడప్పుడు ఈ సీడ్స్ అన్నీ ఎండగా ఉన్నప్పుడు ఎండలో పెట్టేస్తూ ఉంటాను. ఎండబెడితేనే బాగా వస్తాయి. చిక్కుడుకాయలు కొంచెం ఎండలో పెట్టాలి, అవి ఇంకా కొంచెం పచ్చిగా ఉంది. సీడ్ అయితే రెడీ అయింది. కొన్ని ఉన్నాయి, అవన్నీ ఈరోజైతే తీసాను. అప్పుడప్పుడు ఎండలో పెట్టకపోతే మొత్తం బూజులా వచ్చి కొంచెం తడేమైనా చెమ్మన్నా కానీ పాడైపోతూ ఉంటాయి. గోంగూర సీడ్స్, పాలకూర సీడ్స్ ఇలా ఉంటాయి. ఒక మొక్క ఉన్నా చాలు, పాలకూర మొక్క మిడిల్లో ఒక స్టిక్ లాగా వెళ్ళిపోయి ఫ్లవరింగ్ వచ్చి సీడ్స్ బాగా వచ్చేస్తాయి. లాస్ట్ ఇయర్ అయితే సమ్మర్లో కూడా పాలకూర చాలా బాగా వచ్చింది. కూల్ డ్రింక్ బాటిల్లో కూడా కోసాను. ఇలా పండిన టమాటా వేసేసుకోవచ్చు, సీడ్స్ కొనలేదు, ఇంట్లో యూజ్ చేసుకుని వేసినా వచ్చేస్తాయి. ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో బాగా వస్తాయి టమాటా మొక్కలు. కాస్మోస్ ఫ్లవర్ సీడ్స్ చూడండి ఎంత బాగుంటాయి. ఇవి ఫ్లవర్ కొయ్యకుండా ఉంచితే ఇలా సీడ్స్ వస్తాయి. ఇవే సీడ్స్, ఫ్లవర్ సీడ్స్ ఇవి. వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఇంకొన్ని ఉన్నాయి ఇక్కడ. మొక్కలైతే ఇప్పుడే మళ్ళీ వస్తున్నాయి, సీడ్స్ పడి వర్షానికి కొన్ని మొలిసినాయి కింద మట్టిలో. దొండ మొక్క దుంప ఉంది కదా, వచ్చింది. ఇక్కడైతే ఒక పల్లి కనిపిస్తుంది, మట్టితో కవర్ చేశాను. ఈ ట్రేలో కూడా కొన్ని ఖాళీగా ఉంది, మిడిల్లో వేసేస్తున్నాను పల్లీలు. తోటకూర వేసిన వర్షానికి పడిపోతూ ఉంటాయి, పిచ్చుకలు ఉంచట్లేదు, కొరికేస్తూ ఉన్నాయి నారు పోస్తే. వర్షాలు పోయినాక మట్టిలో వేసేస్తాను ఆకుకూరలు. ఇప్పుడు మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి. కార్తీక మాసంలో బంతిపూలు చాలా బాగా వస్తాయి. ఇక్కడ కొన్ని పెడుతున్నాను. ఇక్కడ కొన్ని పెట్టేసాను, ఇంకొంచెం ఉన్నాయి ఇక్కడ.
మరీ ట్రే సైడ్కి పెట్టేస్తే రావు సరిగా, కొంచెం ప్లేస్ ఉంచి పెడుతున్నాను. గ్రౌండ్ నట్స్ కదా, 3-4 మంత్స్ పట్టిద్ది వచ్చేసరికి. ఫిబ్రవరి అలా వచ్చేస్తాయి ఇవి, ఫిబ్రవరిలో రెడీ అవుతాయి. పుదీనా కొమ్మలు పెట్టాను, ఇందులో వస్తున్నాయి. పుదీనా ఈజీగా వస్తుంది, అలా వేసేసిన చాలు. ఇక్కడ ఫ్లవర్ ఎండిపోయింది, లాగేస్తున్నాను. డైలీ కొన్న కొత్త ఫ్లవర్స్ ఇప్పుతూనే ఉన్నాయి, చాలా బాగున్నాయి. చిన్న టబ్లో టేబుల్ రోజ్ ఫ్లవర్స్ అయితే ఈరోజు వర్షం పడటం వల్ల చాలా లేటుగా విప్పినాయి. ఎల్లో, పింక్, చిన్న చిన్న డబ్బాల్లో కూడా మనం మొక్కలంటే ఇష్టం ఉంటే ఇలా పెంచుకోవచ్చు. ఇది వేస్ట్ డబ్బా, పెయింటింగ్ వేసేసాను ఇందులో. పుదీనా చూడండి ఎంత బుషీగా వచ్చిందో చిన్న డబ్బాలో. ఇది ఒక ఫ్లవర్ ప్లాంట్. ఈ ట్రే కూడా కొంచెం ఖాళీగా ఉంది, పక్కన ఒకటి బచ్చలి ప్లాంట్ కావాలంది, రెడ్ బచ్చలి. దాన్ని కదిలించకుండా అలా ఉంచేస్తాను. ఇదంతా మట్టి వర్షం పడి బాగా నానిపోయింది. ఇందులో కూడా కొన్ని పల్లీలు వేసేస్తున్నాను, ఇంట్లో యూజ్ చేసుకునేవినివి. అన్నీ ఒకేసారి వస్తాయి, ఇంకా అన్నీ ఒకేసారి తీయచ్చు. ఈ పల్లీ ప్లాంట్స్ ఫిబ్రవరికి అలా వస్తాయి. ఇంకా మొత్తం ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి ఒకేసారి. లీవ్స్ అన్నీ ఎల్లోగా అయిపోయి చుక్కలు చుక్కలుగా వచ్చినప్పుడే అవి రెడీ అయినట్టు, అప్పుడు తీసేయచ్చు. టమాటా ప్లాంట్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. టమాటా మొక్కలు అయితే రోజుకు రకంగా వస్తాయి. ఇప్పుడు ఎందులో వేసినా వచ్చేస్తాయి, ఊరికి అలా సీడ్స్ పోసినా చాలు. ఇక్కడ కొన్ని పెట్టాను, ఇక్కడ కొన్ని వేసేస్తున్నాను. ఇవన్నీ రావు, కొన్నన్నా వస్తాయి. ఇలా ఎక్కువ వేసుకుంటేనే నయము. ఆల్రెడీ పక్కన వచ్చినాయి, బర్డ్స్ ఉంచట్లేదని దాని మీద చిన్న క్లాత్ వేసాను. వాటర్ పోసేటప్పుడు తీస్తాను, మళ్ళీ వేసేస్తున్నాను అప్పుడప్పుడు. ఇసుకలో అయితే చాలా బాగా వస్తాయి పల్లీ ప్లాంట్స్. బొకేలా ఉంది, చక్కగా బుషీగా వచ్చినాయి.